ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. దేవేంద్రుడు గోపాలకుల మీద, నందవ్రజం మీద కోపించాడు. ఇంద్రయాగం చెయ్యలేదు వీళ్ళు, మానవమాత్రుడైనటువంటి పిల్లవాడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు నాకు ఈసారి యజ్ఞం చేయడం మానేశారు అని కోపించి సాంవర్తక మేఘములను ఆజ్ఞాపించాడు. ఏకధారగా వర్షించి ఆ నందవ్రజాన్నంతా నాశనం చెయ్యండి, పశువుల్ని నాశనం చెయ్యండి అని. వాళ్ళంతా భయపడిపోతూ ఉన్నారు నందవ్రజంలో ఆ వర్షానికి, గోపాలకులందరూ కూడా. అప్పుడు శ్రీకృష్ణస్వామి ఎంతో లీలగా గోవర్ధన పర్వతాన్ని ఒక్క చేత్తో పైకెత్తి పట్టుకుని వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు. నత్రాస ఇహవః కార్యో మధ్యస్థాద్రి నిపాతనే వాతవర్ష భయేనాలం తత్రాణం విహితం హివహ. మీకేం భయం లేదంటున్నారు. బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీల లేనగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే ఆభీలాభ్రచ్యుత దుశ్శిలా చకిత గోపీ గోప గోపంక్తికిన్. ఆ రాళ్ల వర్షం వల్ల భయపడుతూ ఉన్నటువంటి గోపాలకుల్ని వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. గోపికలను, మీరు ఇలా రండి, ఏం పర్వాలేదు, ఈ వర్షం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు, నా చేతి నుంచి ఈ పర్వతం జారిపోదు, మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు, నేను మిమ్మల్ని రక్షిస్తాను. తత్రాణం విహితం హివః. ఆ గాలి నుంచి, వర్షం నుంచి మీకు రక్షణ నేను కల్పిస్తున్నాను, ఇలా రండి, భయపడద్దంటూ. తథా నిర్వివిశుర్గర్తం కృష్ణాశ్వాసిత మానసాః యథావకాశం సధనాః సవ్రజాః సోపజీవినః. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పిలుస్తూ ఉంటే ఆ శ్రీకృష్ణుని మాటల మీద ఉన్నటువంటి విశ్వాసంతో చక్కగా ఆ పర్వతం కిందకి చేరుకున్నారు. గోవులు, గోపాలకులు, గోపికలు, ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళంతా ఆ గోవర్ధనగిరి కిందకు చేరుకున్నారు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో అని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు. ఈ శైలాంభో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. మీరేం భయపడద్దు, ఈ నందవ్రజంలో నివసించే మీకు చక్కగా నేను రక్షణ కల్పిస్తాను. ఇతడు పిల్లవాడు కదా, కొండ జారి పడుతుందేమో అనుకుంటున్నారేమో. ఈ భూమి అంతా సమస్తమైన పర్వతాలతో, సముద్రాలతో కలిసి నా చేతి మీద భారం మోపినా కూడా నాకు ఏమీ ఇబ్బంది లేదు, అంత మోయగలను నేను, ఈ పర్వతం ఎంత, మీకేం ఇబ్బంది లేదు, రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు. ఈ విధంగా కృష్ణునిచే ఆహ్వానింపబడినటువంటి వాళ్ళందరూ చక్కగా తమ తమ గోధనములతో, సామగ్రితో అందరూ అక్కడికి వచ్చి చేరుకున్నారు. క్షుత్రుడు వ్యథాం సుఖాపేక్షాం హిత్వా తైః వ్రజవాసిభిః వీక్ష్యమాణో దధావద్రిం సప్తాహం నాచలత్పదాత్. ఈ విధంగా ఆకలి దప్పికలను లెక్క చేయకుండా ఏకధాటిగా 7 రోజుల పాటు ఆ శ్రీకృష్ణ స్వామి తన చేతితో ఆ గోవర్ధన పర్వతాన్ని భరిస్తూనే ఉన్నారు, మోస్తూ ఉన్నారు చిరునవ్వుతో. ఏమాత్రమూ ఇబ్బంది పడకుండా హేళగా, లీలగా, ఒక పద్మాన్ని తన చేత్తో పట్టుకున్నంత తేలికగా ఆ పర్వతాన్ని భరిస్తూ ఉన్నారు. ఆ గోవులను, గోపాలకులను అందరినీ సంరక్షిస్తూ ఉన్నారు. అందరూ చూస్తున్నారు, అబ్బా శ్రీకృష్ణుడు ఎంత సాహసం చేస్తున్నాడని. నాచలత్ పదాత్, ఒక్క అడుగు కూడా అక్కడి నుంచి కదల్చలేదు, నిశ్చలంగా అలాగే ఉన్నారు శ్రీకృష్ణ స్వామి ఆ గోవర్ధన పర్వతాన్ని తన చేతిపై వహిస్తూ.
కృష్ణయోగానుభావంతం నిశామ్యేంద్రోతి విస్మితః నిస్తంభః భ్రష్ట సంకల్పః స్వాన్మేఘాన్ సన్యవారయత్. ఈ శ్రీకృష్ణ స్వామి మాయా విశేషాన్ని, యోగమాయను చూచేటప్పటికి దేవేంద్రుడి అహంకారం అంతా వదిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు, ఆశ్చర్యచకితుడైపోయాడు. ఇతడు సామాన్యమైన బాలకుడు కాదు సుమా అని నిస్తంభ, అతని గర్వమంతా క్షీణించింది. భ్రష్ట సంకల్ప, అతడు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరలేదు. నందవ్రజాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు, గోపాలకుల్ని గోవుల్ని అన్నింటినీ నాశనం చేద్దాం అనుకున్నాడు, కానీ ఆ పని చెయ్యలేకపోయాడు. వెంటనే స్వాన్మేఘాన్ సన్యవారయత్, కురిసింది చాలే, ఓ సాంవర్తక మేఘాలారా మనం ఏం చెయ్యలేమని తెలిసిపోయింది, వెనక్కి రండి అని ఆ మేఘాలను మళ్ళీ పిలుచుకున్నాడు వెనక్కి. ఆ దేవేంద్రుడు ఏమీ చెయ్యలేక ఖం వ్యభ్రముదితాదిత్యం వాతవర్షంచ దారుణం నిశామ్యోపరతం గోపాన్ గోవర్ధనధరో అబ్రవీత్. ఆకాశంలో మేఘాలన్నీ తొలగిపోయి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. సూర్యకాంతి అప్పటికి ప్రసరిస్తోంది. 7 రోజుల తరువాత గాలి వర్షము అన్నీ ఉపశమించాయి. ఇక ఆ దారుణం అనేది లేదు. అది చూచిన తరువాత శ్రీకృష్ణ స్వామి గోపాలకులతో, ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరితో ఈ విధంగా చెబుతున్నారు. ఓ నందవ్రజ వాసులారా, ఇక మీకే భయం లేదు, మీరు బయటికి వెళ్ళవచ్చు. గోవర్ధనధరః అబ్రవీత్ గోపాన్. ఆ గోపాలకులతో ఇలా అంటున్నారు కృష్ణస్వామి. నిర్యాత త్యజతత్రాసం గోపాః సస్త్రీధనార్భకాః ఉపారతం వాతవర్షం వ్యుదప్రాయాశ్చ నిమ్నగాః. మీకు ఇంకే విధమైన భయం లేదు, ఆ భయాన్ని విడిచిపెట్టండి. ఓ గోపాలకులారా, మీరు మీ స్త్రీలతో పాటు, అలాగే మీ సంపదలతో పాటు, మీ పిల్లలతో పాటు బయటికి రావచ్చు, మీ మీ నివాసాలకి చేరుకోవచ్చు. ఉపారతం వాతవర్షం యుధప్రాయాశ్చ నిమ్నగాః. నదులు కూడా ప్రవాహాన్ని తగ్గించుకున్నాయి కాబట్టి నదుల వల్ల కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. ఈ గాలి వర్షము ఇవన్నీ తగ్గిపోయినాయి కాబట్టి మీరు చక్కగా మళ్ళీ ఆ గోకులంలో ప్రవేశించవచ్చు. తతస్తే నిర్యయుర్గోపాః స్వం సమాదాయ గోధనం శకటోఢోపకరణం స్త్రీబాలస్థవిరాశ్చనైః. ఈ విధంగా కృష్ణస్వామి చెప్పిన తరువాత వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. తమ తమ సామగ్రిని, గోవులనబడే ధనాన్ని తీసుకుని నెమ్మదిగా శకటోఢోపకరణం, బళ్ళ మీద సామగ్రిని అధిరోహింపజేసి ఎక్కించుకుని, స్త్రీబాలస్థవిరాః, స్త్రీలు బాలులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ బళ్ళ మీద ఎక్కి కూర్చున్నారు. గోపాలకులు వాళ్ళని తీసుకుని నెమ్మదిగా బయలుదేరారు. భగవానపి తం శైలం స్వస్థానే పూర్వవత్ ప్రభుః పశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయ. వాళ్ళందరూ ఆ పర్వతం దగ్గర నుంచి వచ్చేసిన తరువాత శ్రీకృష్ణ స్వామి మళ్ళీ ఆ పర్వతాన్ని, అది ఎక్కడ ఉన్నదో ఆ స్థానంలోనే పూర్వము వలె నిలబెట్టారు. సమస్తమైన ప్రాణులు చూస్తూ ఉండంగా, పశ్యతాం సర్వభూతానాం, సమస్తమైన ప్రాణులు చూస్తుండగానే ఆ పర్వతాన్ని తన చేత్తో ఎత్తిపట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ రక్షించిన తర్వాత ఆ పర్వతం ఎక్కడుందో అదే స్థలంలో మళ్ళీ అక్కడే అలా స్థాపించారు, అందరూ చూస్తూ ఉండంగా. తం ప్రేమ వేగాన్నిభృతా వ్రజౌకసో యథా సమీయుః పరిరంభణాదిభిః గోప్యశ్చ సస్నేహమపూజయన్ముదా దధ్యక్షతాద్భిః యుయుజుః సదాశిషః. ఈ శ్రీకృష్ణ స్వామి చేసినటువంటి ఈ లీల చూచినటువంటి గోపాలకులు ఆనందంతో ఉత్సాహంతో గబగబా శ్రీకృష్ణుణ్ణి సమీపించి ఆలింగనం చేసుకుంటూ పలకరిస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కలిశారు శ్రీకృష్ణ స్వామి దగ్గరకు వచ్చి, శ్రీకృష్ణ ఎంత గొప్ప పని చేశావు, మమ్మల్ని అందరినీ ఆ గాలి నుంచి వర్షం నుంచి రక్షించావయ్యా అన్నారు. గోప్యశ్చ సస్నేహమపూజయన్ ముద. ఇంకా గోపికల ఆనందానికి కూడా అవధులు లేవు. పెరుగు, అక్షతలు, నీళ్లు, వీటితో ఆ శ్రీకృష్ణ స్వామికి చక్కగా పూజ చేశారు. అదేవిధంగా ఆశీర్వదించారు. నీకు మంగళమగుగాక అని వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణ స్వామిని చక్కగా ఆనందంతో పూజించారు, ఆశీర్వదించారు. యశోదా రోహిణీ నందో రామశ్చ బలినాంబరః కృష్ణమాలింగ్య యుయుజుః ఆశిషః స్నేహకాతరాః.
యశోదాదేవి, రోహిణీదేవి, నందుడు, బలరాముడు వీళ్ళందరూ ఆ శ్రీకృష్ణ స్వామి దగ్గరకు వచ్చి ఆశీస్సులతో ఆనందింపజేశారు. నాయనా నీకు మంగళమగుగాక అని ఆశీర్వదించారు ప్రేమతో నిండిన హృదయంతో. దివిదేవ గణాసాధ్యా సిద్ధగంధర్వచారణా తుష్టువుర్ముముచుస్తుష్టా పుష్పవర్షాణి పార్థివ. ఓ పరీక్షిన్ మహారాజా, శ్రద్ధగా వింటున్నావా ఆ శ్రీకృష్ణస్వామి దివ్య లీలలను? ఆకాశంలో దేవతలందరూ ఆనందించి సాధ్యులు, సిద్ధులు, గంధర్వులు, చారణులు మొదలుగా కలిగిన దేవగణాలందరూ ఆ శ్రీకృష్ణ స్వామిని చక్కగా స్తోత్రములతో స్తుతించారు. పుష్పవర్షాలను కురిపించారు ఆ శ్రీకృష్ణ స్వామిపై. శంఖ దుందుభయోనేదు దివిదేవ ప్రణోదితా జగుర్గంధర్వపతయ తుంబురు ప్రముఖా నృప. తుంబురుడు మొదలైనటువంటి గంధర్వులు, గాయకులందరూ ఆనందంగా శ్రీకృష్ణస్వామి లీలల్ని గానం చేస్తూ ఉన్నారు. శంఖాలు మోగినై, దేవదుందుభులు మ్రోగినై, అనేక రకములైన వాద్య విశేషాలను దేవతలు మ్రోగిస్తున్నారు ఆనందంతో. తతో నురక్తై పశుపై పరిశ్రితో రాజన్ సగోష్ఠం సబలో అవ్రజత్ హరి తథా విధాన్యస్య కృతాని గోపికాః గాయంత్య ఈయుః ముదితా హృది స్పృశః. తనకెంతో అభిమానపాత్రములైనటువంటి గోవులతో, గోపాలకులతో, వీళ్ళందరితో చుట్టబడినటువంటి వాడై ఆ శ్రీకృష్ణ స్వామి బలరామునితో కలిసి ఆ గోవ్రజంలో ప్రవేశిస్తూ ఉన్నారు. తథా విధాన్యస్య కృతాని గోపికాః. అదే సమయంలో గోపికలందరూ ఆ శ్రీకృష్ణ స్వామి చేసినటువంటి దివ్య లీలలన్నింటినీ పాటలుగా హాయిగా పాడుతూ ఆనందంతో హృదయపూర్వకంగా మనస్సుని హత్తుకునే విధంగా గానం చేస్తూ వాళ్ళు కూడా ఆ గోకులంలో ప్రవేశించారు అని వర్ణించారు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 25వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 26వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్యతే అతద్వీర్య విదః ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః. ఈ విధంగా శ్రీకృష్ణుడు చిత్ర విచిత్రములైనటువంటి లీలలన్నీ ఆచరిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అన్ని అద్భుతాలే, పుట్టిననాటి నుంచి. ఇది చూస్తూ ఉంటే ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపాలకులకు వీళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి ఈ శ్రీకృష్ణుని యొక్క గొప్పతనం, ఇతనిలో ఉన్నటువంటి మహిమ ఏమిటో తెలుసుకోవాలి. అతద్వీర్య విదః, ఆయన పరాక్రమం గురించి ఏమాత్రమూ ఎరుగనటువంటి వాళ్ళు ఒకచోట గుమిగూడి ఆ నందుల వారి సమక్షంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై కథమర్హత్య సౌజన్మ గ్రామ్యేష్వాత్మ జుగుప్సితం. చూస్తేనేమో పిల్లవాళ్ళ ఉన్నాడు, చేసే పనులేమో ఘనంగా ఉన్నాయి, అద్భుతమైన కర్మలు లీలలు చూపిస్తున్నాడే. ఇలాంటి దైవాంశ సంభూతుడైనటువంటి ఇతడు సామాన్యమైనటువంటి ఈ గోవ్రజంలో మన మధ్యలో తిరగడమా, ఇక్కడ జన్మించటమా? కథమర్హత్యసౌ జన్మ, సామాన్యమైనటువంటి పల్లెటూరులో జన్మించి సంచరిస్తున్నాడే, ఇది యోగ్యమేనా? ఆయన గొప్పతనానికి ఆయన పుట్టినటువంటి ఈ ప్రదేశానికి సంబంధమే కనిపించటం లేదనుకుంటున్నారు. యస్సప్తహాయనో బాలః కరేణైకేన లీలయ కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ. 7 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా వర్షం పడుతూ ఉంటే ఏమాత్రమూ కదలకుండా ఒక చేత్తో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి పట్టుకుని ఒక పువ్వులాగా, ఒక ఏనుగు తామర పువ్వుని లీలగా ధరించినట్లుగా ఆ గోవర్ధనగిరిని ధరించి తన చేతితో కదలకుండా అందరినీ రక్షించాడే. ఇది సామాన్యుల వల్ల అవుతుందా? తోకేనా మీలితాక్షేణ పూతనాయ మహౌజసః పీతస్తనః సహ ప్రాణైః కాలే నేవ వయస్తనోః. అప్పుడప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు, కొంతకాలం గడిచిందేమో, చాలా చిన్ని శిశువు, అలాంటి పిల్లవాడు గొప్ప శక్తి కలిగినటువంటి పూతన యొక్క స్తన్యాన్ని అలా కళ్ళు మూసుకుని స్తన్యాన్ని స్వీకరిస్తున్నట్లుగా పాలు త్రాగుతూ ఆ పూతన యొక్క ప్రాణాలు కూడా తీసేశాడు కదా. అంత చిన్న శిశువునకు ఇంత గొప్ప ఘనకార్యం ఎలా సాధ్యమయ్యిందో? వయస్సు
కాలం చేత ఏ విధంగా అయితే గడిచిపోతుందో ఆ విధంగా ఆ పూతన యొక్క ప్రాణాన్ని హరించాడంటే ఇతడు సామాన్యుడా? ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. హిన్వతోధస్య మాస్యస్య చరణావుదక్ అనోపతత్ విపర్యస్తం రుదతః ప్రపదాహతం. అదేవిధంగా 3 నెలల వయస్సులో ఉన్నటువంటి ఈ పిల్లవాడు కింద పడుకోబెడితే 2 కాళ్లను అటు ఇటు కదుపుతూ పెద్ద బండిని పైకి ఎగరగొట్టాడు. ఆ బండి కాస్త కింద పడి తిరగబడి బోర్లా పడి విరిగిపోయింది. ఏ కీలు కాకీలు ఊడిపోయింది. 3 నెలల పసిపిల్లవాడు అంత పెద్ద బండిని ఆ విధంగా పైకి ఎగరగొట్టగలడా? కానీ ఇటువంటి అద్భుతాన్ని చేసినటువంటి వాడు ఈ శ్రీకృష్ణుడే 3 నెలల వయస్సులో. ఇది సాధ్యమా అనుకుంటున్నారు. ఏడుస్తూ ఏమీ ఎరగనట్లుగా ఆ బండిని విరగ్గొట్టాడు. ఏకహాయన ఆసీనః హ్రియమాణో విహాయస దైత్యేన యస్తృణావర్తం అహన్కంఠగ్రహాతురం. అదేవిధంగా 1 సంవత్సరం వయసున్నప్పుడేమో తనని ఆకాశంలోకి తీసుకుపోయినటువంటి గాలి రూపంలో సుడిగాలి రూపంలో వచ్చినటువంటి తృణావర్తుడు అనేటువంటి రాక్షసుని యొక్క మెడలు పట్టుకుని వేలాడుతూ అతన్ని కాస్త సంహరించేశాడే. దైత్యేన యస్తృణావర్తం అహన్ కంఠగ్రహాతురం. అతని కంఠాన్ని పట్టుకుని వేలాడుతూ బరువైనటువంటి రూపాన్ని ధరించి ఆ తృణావర్తుడనే రాక్షసుని కూడా చంపాడు 1 సంవత్సరం వయస్సులోనే. అది పిల్లవాడు చేయదగిందేనా? క్వచిత్ హయ్యంగవస్తైన్యే మాత్రాబద్ధ ఉలూఖలే గచ్చన్నర్జునయోర్మధ్యే బాహుభ్యాం తావపాతయతు. ఇంకోసారి ఏం చేశాడు? తల్లికి కోపం తెప్పించాడు. స్వచ్ఛమైనటువంటి వెన్నను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఆవిడ కోపించి రోటికి కట్టేసింది. కట్టేస్తే ఊరుకున్నాడా? ఆ రోటిని ఈడ్చుకుంటూ పోయి తన చేతులతో చక్కగా 2 మద్ది చెట్ల మధ్య ప్రవేశించి ఆ రోటితో ఆ మద్ది చెట్లని పడగొట్టేశాడు. గచ్చన్ అర్జునయోర్ మధ్యే, ఆ మద్ది చెట్ల మధ్యలో ప్రవేశించి తావపాతయతు, మద్ది చెట్లు పడేశాడు. చిన్న పిల్లవాడు మద్ది చెట్లను పడగొట్టగలడా తన బలంతో? మరి అంత చిన్నగా కనిపించేటువంటి పిల్లవాడు ఇంత పెద్ద పని చేశాడంటే ఎంత ఆశ్చర్యం. ఇది సామాన్యుడు చేయగలిగేదేనా? వనే సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృతః హంతు కామం బకం దోర్భ్యాం ముఖతో రిమపాటయత్. అదేవిధంగా అరణ్యంలో సంచరిస్తూ పిల్లలతో పాటు దూడల్ని రక్షిస్తూ బలరామునితో పాటు సంచరిస్తూ ఉన్న ఈ శ్రీకృష్ణస్వామి తనని సంహరించడానికి మాటు వేసినటువంటి బకము వలె కొంగవలే కనిపిస్తున్నటువంటి రాక్షసుణ్ణి తన చేతితో ఒక్కసారి ఆ ముక్కు పుటములను రెండింటిని ఒక గడ్డి పరకని చీల్చినట్టుగా చీల్చివేసి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు బకాసురుణ్ణి. ఆ శ్రీకృష్ణస్వామిని మెంగటానికి ప్రయత్నించాడు ఆ బకుడు. అయినా అతని వల్ల కాలేదు. మరి ఇంత సామాన్యుని వలె కనిపించేటువంటి ఈ పిల్లవాడు అంత ఘనకార్యాన్ని ఎలా సాధించాడు? ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటో మాకు తెలియటం లేదే. వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయ హత్వాన్యపాతయత్తేన కపిత్తాని చ లీలయ. ఇంకొక రాక్షసుడు వత్సాసురుడు అనేవాడు దూడ రూపంలో వచ్చి దూడల్లో కలిసి తిరుగుతూ ఉంటే అతన్ని గమనించి వెనక 2 కాళ్ళు తోకతో సహా పట్టుకుని గిరగిరా తిప్పి వెలగ చెట్టు వైపు పైకి విసిరేశాడు. ఆ విసిరేస్తే ఆ రాక్షసుడితో పాటు ఆ వెలగ చెట్లు కూడా విరిగిపోయి వెలగ పళ్ళన్నీ నేల మీద రాలిపోయినాయి. అంత సామాన్యుల వలె కల్పించే బాలకుడు ఆ వత్సాసురుణ్ణి ఏ విధంగా సంహరించాడో, చెట్లన్నీ ఎలా విరగొట్టాడో తన పరాక్రమంతో, ఇది కూడా ఊహించడానికి అలవికానిదిగా ఉన్నదే. హత్వా రాసభ దైతేయం తద్బంధూంశ్చ బలాన్వితః చక్రే తాళవనం క్షేమం పరిపక్వ ఫలాన్వితం. అదేవిధంగా గాడిద రూపంలో వచ్చినటువంటి ధేనుకాసురుడు అనేటువంటి వాడిని కూడా అతని పరివారంతో సహా సంహరించేశారు బలరామకృష్ణులు ఇద్దరూ కూడా. చక్రే తాళవనం క్షేమం, ఆ తాటి వనాన్ని అపాయం లేనిదిగా చేశారు. ఇప్పుడు అక్కడికి అందరూ వెళ్ళి హాయిగా తాటి పళ్లను ఆస్వాదిస్తూ ఉన్నారు. అంత ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఆ తాళవనంలో ఏర్పాటు చేయగలిగాడు ఈ శ్రీకృష్ణస్వామి. ఇది ఎంత అద్భుతమో కదా.
ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలిన అమోచయతు వ్రజపశూన్ గోపాంశ్చ అరణ్యవన్హిత. ప్రలంబుడనేటువంటి రాక్షసుడు గోపాలకుని వేషంలో వస్తే అతన్ని బలవంతుడైనటువంటి బలరాముడు సంహరించాడు. అలాగే దావాగ్ని బారి నుంచి, కారుచిచ్చు బారి నుంచి శ్రీకృష్ణ స్వామి ఆ కారుచిచ్చు అంతటిని తానే మింగేసి అందరినీ రక్షించాడు. ఇది పిల్లవాడు చేయగలిగిన పనేనా? అతని వయస్సుకి అతను చేసేటువంటి ఘనకార్యాలకు ఏమాత్రమూ సంబంధం లేదే. ఇంత శక్తి ఏ విధంగా వచ్చింది? ఇతని పరాక్రమం తెలుసుకోవటానికి వీలేనిదిగా ఉందే. ఆసీ విషతమాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్ ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేసౌ నిర్విషోదకం. ఇంకా దారుణమైన విషం కలిగినటువంటి కాళీయుడనేటువంటి సర్పరాజు ఆ యమునలో ఆ మడుగులో అంతటినీ విషతుల్యం చేసేస్తూ ఉంటే నీటిని ఆ కాళీయుని పడగల మీద నాట్యం చేసి అతని అహంకారాన్ని పోగొట్టి పరివారంతో సహా ఇక్కడి నుంచి అతన్ని పంపించేశాడు శ్రీకృష్ణ స్వామి. యమునా జలములను విషరహితంగా చేసి అందరూ ఉపయోగించుకునే విధంగా చేశాడు ఆయన. ఇప్పుడు ఆ నీటిని అందరూ తృప్తిగా త్రాగగలుగుతున్నారు. ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి లీలల్ని ప్రదర్శిస్తున్నాడు. బలవంతంగా ఆ కాళీయుణ్ణి ఇక్కడి నుంచి పరివారంతో సహా పంపించేశాడంటే ఏమిటి శ్రీకృష్ణ స్వామి యొక్క గొప్పతనం? ఏమీ అర్థం కావటం లేదే. అనురాగోస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసాం నందతే తనయే స్మాసు తస్యౌప్యౌత్పత్తిక కథం. ఓ నందమహారాజా, మీ పిల్లవాని యందు నానాటికి మా ప్రేమ అధికమవుతోంది. సహజ సిద్ధంగానే అతన్ని చూడకుండా మేము ఉండలేకపోతున్నాం. మా ఇంట్లో ఉన్న సంతానం కన్నా శ్రీకృష్ణుడే మాకు ఎక్కువగా అనిపిస్తున్నాడు. ఎందువల్ల? అలాగే శ్రీకృష్ణునికి కూడా మేమంటే ఎంతో ప్రేమ. ఇది ఏ విధంగా జరుగుతోంది? నందతే తనయే అస్మాసు తస్యౌప్యౌత్పత్తిక కథం. ఈ విధంగా అతనికి మాయందు మాకు అతని యందు అనిర్వచనీయమైనటువంటి అనురాగం అనేది వర్ధిల్లుతూ ఉన్నది కదా. ఇది ఎందువల్ల జరుగుతోందో మాకు అర్థం కావటం లేదు. అదంతా వివరించి చెప్పండి అని అడుగుతున్నారు. క్వ సప్తహాయనో బాలః క్వ మహాద్రి విధారణం తతో నో జాయతే శంకా వ్రజనాథ తవాత్మజే. లేకపోతే ఒక బాలుడు 7 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా అంత పెద్ద పర్వతాన్ని తన చేతితో ఎత్తిపట్టుకుని దేవేంద్రుని ప్రభావం వల్ల వర్షిస్తున్నటువంటి రాళ్ల వర్షాన్ని, దారుణమైనటువంటి గాలిని ఆపగలుగుతాడా? ఇదంతా చూస్తూ ఉంటే తతోనో జాయతే శంక. మా అందరికీ అనుమానంగా ఉంది, సందేహంగా ఉంది. ఏమిటి శ్రీకృష్ణ స్వామి యొక్క గొప్పతనం? ఆయనలో ఇన్ని మహత్తులు ఏ విధంగా వచ్చాయి? అతని లీలా విశేషాలు మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. మా పుత్రుల కన్నా మా పరివారం కన్నా శ్రీకృష్ణుడంటేనే మాకు అధికంగా ప్రీతిగా ఉంది. అదేవిధంగా శ్రీకృష్ణ స్వామికి కూడా మేమంటే ఎంతో అభిమానంగా ఉంది. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటో మాకు చెప్పండి. వ్రజనాథ, ఓ నందరాజా, నువ్వే ఈ విషయాన్ని సంపూర్ణంగా చెప్పగలవు కాబట్టి మా అందరికీ ఆ విషయాన్ని తెలియజేయవలసింది అని చెప్పి ఈ గోపాలకులంతా ఒకచోట గుమిగూడి ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను పుట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ఆయన చేసినటువంటి వృత్తాంతములను, లీలలను, మహత్తులను అన్నింటినీ ఒక్కసారి తలుచుకుని నిజంగా ఆ శ్రీకృష్ణ స్వామి జగద్రక్షకుడే, లేకపోతే ఇన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షిస్తాడా? చూడటానికేమో చిన్న శిశువులా కనిపిస్తున్నాడు, చేసేటువంటి పనులేమో అనల్పంగా ఉన్నాయి. ఈ రెండిటికి సంబంధం లేదు. మా ఇంట్లో పిల్లవాని వలె ఆ శ్రీకృష్ణ స్వామి మమ్మల్ని మరిపించి మురిపిస్తూ ఉన్నాడు కదా. ఏమిటి రహస్యము అని ఈ గోపాలకులందరూ ఆ నందమహారాజుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ నందమహారాజు కూడా వారితో ఈ విధంగా చెప్పటం ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత విశేషాలు ఏమిటో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.